దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 30 వరకు గల వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 30 వరకు గల వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తుమూరును ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రం గురించి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయన తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎలా? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపచేయను కదా. ప్రభునందు ప్రియులారా, మరి గత వారము చింతించకుడి అనేటువంటి అంశాన్ని గురించి గత 2 వారాలుగా ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. అవునా? యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తుంటున్నారు, చింతించకండి అని మొదటిగా చెప్తుంటున్నాడు. తర్వాత ఎందుకు చింతించకూడదు అనేటువంటి దాని గురించినటువంటి కారణాలు కూడా ఇస్తుంటున్నాడు. ఎందుకు చింతించకూడదు అంటే, మనం కేవలము అల్పమైనటువంటి కార్యాలు, ఆహారం గురించి, వస్త్రం గురించి మనం చింతిస్తామని చెప్తుంటున్నాడు. అయితే ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రం కంటే దేహం గొప్పది. మరి ఒక ప్రాణమునిచ్చిన దేవుడు, దేహమునిచ్చిన దేవుడు మరి దేహానికి కావలసినటువంటి వస్త్రములను ఇవ్వలేడా? మన ప్రాణము జీవించినట్లుగా మనకు కావలసినటువంటి ఆహారం ఇవ్వలేడా? నిశ్చయముగా ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నారు, ఆహారము కంటే ప్రాణము గొప్పది, ప్రాణమునిచ్చినటువంటి వాడు ప్రాణం జీవించడానికి కావలసినటువంటి ఆహారం ఇస్తాడు అని చెప్తుంటున్నాడు. తర్వాత ఇక దేహముని గురించి చింతించకండి, దేహమునకు అవసరమైనటువంటి వస్త్రములను కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్తుంటుంది. ఆ తర్వాత దాని గురించినటువంటి ఒక ఉదాహరణ కూడా చెప్తుంటున్నాడు. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంటున్నాడు అని చెప్తుంటున్నాడు. కనుక ప్రియులారా, మరి మొదటిగా కారణాలు చెప్పాడు, రెండవదిగా ఉదాహరణ చెప్తుంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని వాక్యం చెప్తుంటుంది. అవునా? మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంటున్నాడు. కాబట్టి మన గురించి మనము ఆలోచన చేసినట్లయితే, ఇది నన్ను ప్రాముఖ్యంగా మీరు శ్రేష్ఠులు కారా అనేటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. గత వారము మనం చూసాము, దేవుడు తన యొక్క జనరల్ ప్రావిడెన్స్, సహజమైనటువంటి సాధారణమైనటువంటి పరామర్శను బట్టి అందరికీ అన్నిటినీ సమకూరుస్తుంటున్నాడు, అన్నిటినీ పోషిస్తుంటున్నాడు అనేటువంటి దాన్ని మనం చూసాము. అలాగే ఈ దినాన మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అనేటువంటి, బహుశ్రేష్ఠులు కారా అనేటువంటి దాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పినప్పుడు వాస్తవంగా ప్రాముఖ్యంగా మనము ఎవరు అనేటువంటి దానిని మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో నుంచి మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యము ఇక్కడే స్పష్టంగా చెప్తుంటుంది, మనము ఆయన యొక్క పిల్లలము అని చెప్తుంటుంది. ఆయన మన తండ్రి అని చెప్పినప్పుడు మనం ఎవరమంటే, మనం ఆయన యొక్క పిల్లలముగా ఉంటున్నాం. కాబట్టి మన యొక్క ప్రతి అవసరతను తీర్చే దేవుడు మన తండ్రి. మనము ఎవరమంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో సృజించబడినటువంటి వారము, దేవుని కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాము అని దేవుని వాక్యం చెప్తుంటుంది. కాబట్టి పిల్లరా, ఈ దినాన మనల్ని మనము ఎలాగ చూసుకుంటున్నాం, మనల్ని మనము ఎలాగా అర్థం చేసుకుంటున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ దినాన లోకమంతా కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మారిపోయింది. కారణం ఏంటంటే, ఈ మానవుడు చేసినటువంటి ఈ యొక్క పాపమును బట్టి అతడు దిగజారినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింటున్నాడు. ఇది ఆ పాపమును బట్టి
ఆ భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోయినాడు అని బైబిల్ చెప్తుంటుంది. కానీ ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏమని చెప్తారంటే, మనుషుడు ఇప్పుడిప్పుడే ఇంకా అభివృద్ధి చెందుతుంటున్నాడు, ఇప్పుడిప్పుడే మనుషుడు శ్రేష్టమైన వాడిగా తయారవుతుంటున్నాడు, అన్ని రకాలుగా అన్నిట్లో నాగరికత పరంగా కానీ చూస్తున్నట్లయితే అన్ని రకాలుగా ఒక శ్రేష్టమైనటువంటి వారిగా మారుతున్నాడు అని లోకంలో ఉన్నటువంటి వారు చెప్తుంటున్నారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథము పూర్తిగా దానికి వ్యతిరేకంగా చెప్తుంటుంది. ఇప్పుడే మనుషుడు చెడిపోతుంటున్నాడు, పతనమైపోతుంటున్నాడు. అవునా? ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని వాక్యము బైబిల్ గ్రంథము మనుష్యుని గురించి ఏం చెప్తుంది అనేటువంటి దానిని బైబిల్ దగ్గరికి మనం వస్తే, బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకుంటే మనుషుని యొక్క స్థాయిని బైబిల్ గ్రంథం పెంచుతుందండి. మనుషుని యొక్క శ్రేష్టతను బైబిల్ గ్రంథము పెంచుతుంది. కాబట్టి ప్రియులారా, మనుషుని గురించి ఎక్కడ నిందించడం లేదు, ఎక్కడ మనిషిని దూషించడం లేదు. కానీ మనుష్యుడు ఏ స్థితిలోకి అయితే దిగజారిపోయాడో ఆ స్థితిలో నుంచి పైకి తీసుకురావాలని బైబిల్ గ్రంథము పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటుంది. దాని గురించే బైబిల్ గ్రంథము మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనుష్యుడు ఆరంభంలో సృజించబడినప్పుడే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా సృష్టించబడి ఉంటున్నాడు. కానీ పాపం తర్వాతనే ఒక జంతువులే తయారైపోయినాడు. కారణం ఏంటంటే, ఈ దినాన మనం చూసినట్లయితే ఎక్కువ శాతం అవునా దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఎందుకు జరుగుతుంటున్నాయండి ప్రియులరా? మనుషుడు శ్రేష్టమైన వాడిగా తయారైనట్లయితే, మనుష్యుడు మరి అన్ని రకాలుగా బాగుండినట్లయితే ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి కల్పించబడుతుంది అనేటువంటి దాన్ని గమనించినట్లయితే ప్రియులరా, మొదట ఉన్నటువంటి శ్రేష్టమైన మనుష్యుడు ఈ దినాన ఆ యొక్క స్థితిలో లేడు. మనుష్యుడు పూర్తిగా పతనమైనటువంటి స్థితిలో, నీచమైనటువంటి స్థితిలో, దిగజారినటువంటి స్థితిలో ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంటుంది. అవునా? కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథము ఆరంభములోనే మనుషుని గురించి ఏం చెప్తుంటుందంటే, మనుషుడు దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాడు. అయితే పాపము అనంతరము అతని యొక్క స్థితి ఆ మొదటి స్థితి నుంచి ఇప్పుడు దిగజారినటువంటి స్థితిలోనికి వెళ్ళాడు అని వాక్యం చెప్తుంటుంది. అతను సృష్టించబడినప్పుడే భూమి అంతటికి కూడా ఒక యజమానుడిగా, మాస్టర్గా అతడు సృష్టించబడ్డాడు. అయితే ఇప్పుడు మనం ఇంకా బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 8వ కీర్తనలో మనం చూసినట్లయితే, అన్నిటిపైన అధికారం కలిగినటువంటి వాడు, అన్నిటిని కూడా ఏలేటువంటి వాడిగా సృష్టించబడ్డాడు. అవునా? అయితే దీనికి ఒక మంచి ఉదాహరణ మనం గమనించినట్లయితే, ఒక మనుషుడు ఏ విధంగా జీవించాలనేటువంటి దానికి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎలాగ జీవించాలనేటువంటి దానికి పరిపూర్ణంగా జీవించి చూపించినటువంటి ఒక మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎటు వెళ్ళినా కూడా అధికారం చెలాయించినటువంటి వ్యక్తిగా, మనుషుడిగా అధికారం చెలాయించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. అవునా? పత్రికలు అన్నింటిలో మనం గమనించినట్లయితే గాలి తుఫాను గద్దించినట్లు చూడొచ్చు, దయ్యములను వెళ్ళగొట్టినట్లు చూడొచ్చు, అనేక మందిని బాగు చేయడము మనము చూడొచ్చు. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటి వారిని, ప్రతి విధమైనటువంటి రోగములతో ఉన్నటువంటి వారందరినీ కూడా బాగుపరిచినట్టుగా, బాగు చేసినట్టుగా మనం చూడొచ్చు. ప్రియులారా, ఒక మనుష్యుడిగా ఈ లోకంలో ఎలాగ జీవించాలి అనేటువంటి దానిని ఆయన స్పష్టంగా చూపించాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మనము ఎవరమంటే దేవుని పోలికలో ఉన్నటువంటి మనము పతనమైపోయినాం. ఒక రియల్ మనిషి, నిజమైనటువంటి మనుష్యుడు ఎలాగ జీవించాలి అనేటువంటి దానిని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు మనుషుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపించాడు. ఇంకా చూసినట్లయితే ఆ పత్రికల్లో మనుషుని యొక్క వర్ణన గురించి పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను అని చెప్తూ ఉంటున్నాడు. అవునా? కాబట్టి ప్రియులారా, మనుషుని గురించి మనం గమనించినట్లయితే మనం ఎవరమంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి వారము. దేవుడు మన కొరకై యేసుక్రీస్తును పంపించి మన స్థానంలో ఆయనని బలి ఇచ్చి మనకు బదులుగా మన యొక్క పాపములన్నింటినీ కూడా తన మీద మోపి ఆయన ద్వారా మనకు విడుదల కలిగించాడు. కాబట్టి మనము ఏదో సాధారణమైన వాళ్ళము కానీ కాదు, లేకుంటే మన మీద పనికిరాని వాళ్ళమని కాదు. దేవుని దృష్టిలో మనం శ్రేష్టమైనటువంటి వారమండి. అవునా? అందుకే మన కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి మనకు అనుగ్రహించాల్సినటువంటి
ఒక శ్రేష్టమైనటువంటి స్థాయిని, ఒక శ్రేష్టమైనటువంటి స్థితిని ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులరా, ఈ దినాన దేనిని గూర్చి మనము చింతించాల్సినటువంటి అవసరం లేదు. మనము దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి. ఈ చింత అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే, ఈ చింతను మనకై మనమే ఆపాలి. అవునా? ఆ చింత మనము ఆపేస్తేనే అది ఆగుతుంది. అవునా? కాబట్టి ప్రియులరా, మనము చింతించడానికి బదులుగా దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుని మీద మనము దృష్టి ఉంచాలి. అవునా? దేవుని మీద దృష్టి ఉంచినప్పుడు మనం ఎవరు, మన స్థితి ఏంటి, అవునా, మనం ఎలాంటి వారము, మనం అన్నిటి గురించి కూడా అక్కడ మనము చూడొచ్చు. కాబట్టి ప్రియులరా, మనం పక్షుల కంటేను, జంతువుల కంటేను, భూమి మీద సృష్టించబడినటువంటి అన్నిటికంటే కూడా మనము శ్రేష్టమైనటువంటి వారు. అవునా? తర్వాత మరొక విషయాన్ని చెప్తుంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటే, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోనగలడు అంటున్నాడు. 27వ వచనంలో మనం గమనించినట్లయితే, మీలో చింతించుట వలన ఎవడు మూరెడు ఎక్కువ చేసుకోనగలడు అంటున్నాడు. ప్రియులరా, ఇక్కడ గమనించినట్లయితే యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ చింత చేయడం మూలంగా ఎలాంటి ప్రయోజనం లేదు అంటున్నాడు. అవునా? ఈ లోకంలో మనం గమనించినట్లయితే కొంతమంది అంటారు, అమ్మ ఎందుకు చింతిస్తుంటున్నావు, అయ్యా ఎందుకు చింతిస్తున్నావు అంటే, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, అయ్యా మరి చింత చేయకుండా ఎట్లుంటావు, అయ్యా మరి పరిస్థితులను బట్టి ఈ చింతించకుండా ఎలా ఉండగలుగుతామయ్యా అని చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అవునా? ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలోంచి మనం గమనిస్తే, దేవుని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు చింతించడం వలన ఎలాంటి ప్రయోజనము లేదు అని చెప్తుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ 27వ వచనంలో చింత చేయడం అనేటువంటిది ఎంత వ్యర్థమైన కార్యమో అక్కడ చెప్తుంటున్నాడు. అవునా? చింత చేయడం అనేటువంటిది ఎంత వ్యర్థమైన కార్యమో అక్కడ చెప్తుంటున్నాడు. అందుకే చెప్తున్నాడు యేసయ్య ఏమంటున్నాడంటే, మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు అన్న ఏమంటే, యేసయ్యనే ప్రశ్నిస్తుంటున్నాడు ఇక్కడ. మీరు చింత చేయడం మూలంగా నేను మూరెడు పెరిగినాను అని ఎవరినైనా చెప్పగలరా అన్న? దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఇదే మాట గ్రీకు తర్జుమలోంచి మనం చూసినట్లయితే ఇలా మాట్లాడుతుంది, చింతించడం మూలంగా తన జీవితమును పొడిగించుకోలేడు, అలాగే తన ఎత్తు ఎక్కువ చేసుకోలేడు అనే 2 మాటలు కూడా వాడబడినాయి. అవునా? పిల్లరా, గమనించాలి. చింత చేయడం మూలంగా మన యొక్క ఆయుష్కాలం పొడిగించుకోలేము, మన యొక్క ఎత్తు కూడా పొడిగించుకోలేము అని చెప్తుంటున్నాడు. అవునా? సో కాబట్టి ప్రియులరా, ఈ యొక్క చింతన గురించి మనం మాట్లాడితే, చింతన గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంటుంది. అవునా? దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది, ఎవడు కూడా చింత చేయడం మూలంగా మూరెడు ఎక్కువ చేసుకోలేడు అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఇంకా మనం గమనించినట్లయితే ఈ చింతన గురించి మాట్లాడుతూ, అవునా, ఇక మూరెడు అని చెప్పినప్పుడు 18 సెంటీమీటర్. అవునా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ చింత చేయడం మూలంగా 18 సెంటీమీటర్లు పెరుగుతారు అని కాదు, కానీ అక్కడ అలాగే చెప్పడం లేదు. కానీ ఆ చింతించడం, ఇక్కడ చింతించడం అంటే మూరెడు ఎత్తు చేసుకోలేడు అంటే అది శరీరం యొక్క ఎత్తును గూర్చి మాట్లాడడం లేదు. కానీ ఆ చింత చేయడం మూలంగా అట్లీస్ట్ 1 ఇంచు కూడా మనం పెరగమండి. అవునా? చింత చేయడం మూలంగా 1 ఇంచు కూడా మనము పెరగము. అవునా? కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆ కొన్ని తర్జుమాల్లో దీని అర్థం ఏంటంటే, అవునా, మీరు ఎంతో దుఃఖించి చింతించి ఆలోచించడం మూలంగా మీ జీవితం యొక్క పొడిగింపు 1 సెకండ్ కూడా పెరగదు. చింత చేయడం మూలంగా జీవితం పొడిగింపు అనేటువంటిది జరగదు అంటున్నాడు. అవునా? ఇంకా చెప్పాలి అంటే చింతించడం మూలంగా ప్రాముఖ్యంగా 2 ఆఫర్లు వస్తాయండి. చింత చేయడం మూలంగా 2 ఆఫర్లు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే, మనము చింత చేయడం మూలంగా ఒకటి మనకున్నటువంటి జుట్టు అంతా రాలిపోతుంటుంది. రెండవదిగా మనం చింత చేయడం మూలముగా త్వరగా మనము రోగం బారిన పడతాం, త్వరగా వ్యాధుల బారిన పడతాం, త్వరగా మన యొక్క ఆయుష్కాలం అనేటువంటిది నశిస్తూ ఉంటుంది. గనుక ప్రియులారా, చింత చేయడం మూలంగా ఎలాంటి ప్రయోజనం లేదు, అది ఒక వ్యర్థమైన కార్యము. అవునా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే
అనా దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది, చింత చేయడం మూలంగా మన జీవితం యొక్క ఆయుష్ను మనము పొడిగించుకోలేము, మన ఎత్తును కూడా మనము ఒక ఇంచు కూడా మనము పెంచుకోలేము అని చెప్తుంటుంది. కానీ ప్రియులారా, మన యొక్క ఆయుష్ను పొడిగించుకోవడానికి ఒక పద్ధతి ఉంది. అది దేవుడే బైబిల్ గ్రంథంలో సిద్ధపరిచేసి ఉంచాడు. ఏంటి ఆ పద్ధతి, ఆ మార్గము అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, తల్లిదండ్రులను సన్మానిస్తే మనకు దీర్ఘాయుష్ వస్తుంటుంది అని వాక్యం చెప్తుంటుంది. అవునా? కాబట్టి ప్రియులారా, తల్లిదండ్రులను సన్మానించడం వలన, గణపరచడం వలన మనకి గుర్తింపు అనేటువంటిది, ఆ యొక్క దీర్ఘాయుష్ అనేటువంటిది వస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకి చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, జీవితంలో మనము చింతించే వారిగా ఉండకుండా, నాకు ఈ జీవితంనిచ్చింది దేవుడు, ఈ ప్రాణంనిచ్చింది దేవుడు, ఈ శరీరమును, ఈ దేహమునిచ్చింది దేవుడు కనుక ఒక్కొక్క రోజు కూడా ఈ దేహము, ఈ శరీరము, ఈ ప్రాణము పోషించబడుటకు దేవుడు కృప చూపిస్తాడు. నేను ఆయన మీద ఆధారపడాలి, నేను ఆయన నమ్మాలి అని ఒక్కొక్క రోజు కూడా నీవు ఆయన మీద ఆధారపడి ముందుకెళ్తే, అవునా, నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా మార్చబడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు, నీ యొక్క ప్రతి అవసరతలు కూడా ఆయన తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, చింతించకుండగా, అవునా, నా జీవితం ఎలాగా, నా పరిస్థితులు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నా భవిష్యత్తు ఎలాగా, నా పిల్లల భవిష్యత్తు ఎలాగా, పిల్లలకి ఎలాంటి చదువులు నేను చెప్పించాలి, ఎలాంటి చదువులు వాళ్ళకి అందించాలి, వీటన్నిటిని గురించి చింతించకుండగా, నన్ను కన్నది దేవుడు, నాకు పిల్లల్నిచ్చింది దేవుడు, నాకు మంచి భవిష్యత్తును దేవుడిస్తాడు, నా పిల్లలకి మంచి భవిష్యత్తును దేవుడిస్తాడని ఒక్కొక్క రోజు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుదాం. మన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మారుస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని మా అందరి వెనుకల్లో దీవించండి. అయ్యా, మేము ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులము, బహుశ్రేష్ఠులము అనేటువంటి దాన్ని గుర్తెరిగి, మేము చింత చేయడం మూలంగా ఎలాంటి ప్రయోజనం లేదు అనేటువంటి దాన్ని గుర్తెరిగి, మేమందరం కూడా ప్రభువా ఒక్కొక్క రోజు కూడా మీ యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, కృప చూపించమని, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.